దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కాదా? మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసనేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కాదా అని యావే ప్రభువు నుడువుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి దుష్కార్యములకు పాల్పడనేని, దుష్టుడు చేయి హేమమైన కార్యములు చేసనేని అతడు బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపమునకు అతడు చచ్చి తీరును. కానీ మీరు యావే ప్రభు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇజ్రాయేలీయులారా వినుడు. నా మార్గము సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి చెడ్డకు పాల్పడి చనిపోయనేని, తన దుష్కార్యముల వలనే చనిపోయెను. దుష్టుడు తన పాప కార్యముల నుండి వైదొలిగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసనేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగనేని గనుక చావు తప్పి బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 20 నుండి 26 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వీకులకు శాపింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పున్నదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకని పిలిచిన వాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో అడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. 3 చిన్న ప్రశ్నలు ఉన్నాయి. సమాధానాలు కూడా చిన్నగానే ఉంటాయి. మీలో దోమలను చంపని వారు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? చీమలను చంపని వారు ఎవరన్నా ఉన్నారా? ఇదే ప్రశ్న మరొక రీతిగా, మీరు ఎప్పుడైనా దోమలను చంపారా?
మీరు ఎప్పుడైనా దోమలను చంపారా? చంపారు. చీమలను చంపారా? మనుషులను చంపారా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దోమలను చంపామంటే ఒప్పుకున్నాం. చీమలను చంపారా అంటే ఒప్పుకున్నారు. మనిషిని ఎప్పుడైనా చంపారంటే లేదు అన్నారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీ లెక్కన నువ్వు చంపలేదు, నీ రూల్ ప్రకారం నువ్వు చంపలేదు. కానీ క్రీస్తు లెక్క ప్రకారం అయితే, క్రీస్తు రూల్ ప్రకారం అయితే అందరూ చంపిన వారమే. చీమలనన్న కనీసము ఆలోచన చేసి ఎటుకుండా వెళ్తున్నాయా అని దారిని కనిపెట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనిషిని చంపటానికి ఆలోచన చెయ్యము. చీమలను చంపినంత ఈజీగా, దోమలను చంపినంత ఈజీగా మనుషులను కూడా చంపుతున్నాం. క్రీస్తు రూల్ ప్రకారము, క్రీస్తు లెక్క ప్రకారం. ప్రభేమన్నాడు, నరహత్య చేయరాదు అని చెప్పబడినది మీకు తెలుసు. నరహత్య కావించిన వాడు తీర్పునకు గురి అగును, నరకాగ్నికి వెళ్ళును అన్న సంగతి మీకు తెలుసు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, నా లెక్క ప్రకారం, నా రూలు ప్రకారము నరహత్య చేయనక్కర్లేదు. నరకాగ్నికి పోవాలంటే తోటి వారిని అవమానించిన 3 పదాలు ఈరోజు. అవివేకి అన్నా, దుష్టుడు అన్నా నరహత్య చేసినట్లే. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎవరిని కోపపడలేదా? తోటివారి మీద అవమానించలేదా? దుష్టుడా, వ్యర్థుడా, అవివేకి అనలేదా? స్టూపిడ్ అని మనం ఉపయోగించలేదా? ఆ పదాలు వచ్చినా అలా కోపపడినా నరహత్య చేసినట్లే అని ప్రభు యొక్క కొత్త రూల్. ఈ రూల్ ప్రకారం అయితే అందరూ మనిషిని చంపిన వారమే, నరహత్య గావించబడిన వారమే. మరి ఇప్పుడు మనం పరలోకానికి వెళ్తామా, వెళ్ళమా? నరహత్య చేయరాదు, నరహత్య చేస్తే నరకాగ్ని పాత రూలు. ప్రభు ఏమన్నాడు, నువ్వు కోపపడినా, నిందించినా, అవమానించినా, చివరికి అవివేకి, వ్యర్థుడా, స్టూపిడ్ అని అన్నా కానీ నీవు నరకాగ్నికి వెళ్ళిపోతావు, తీర్పునకు గురవుతావని ఈ కొత్త రూలు ప్రకారము మనం పరలోకంలో ప్రవేశిస్తామా లేదా? ఖచ్చితంగా కాదు. ఆయన కనుక రూల్స్ పుస్తకం, ఈ బైబిల్ పుస్తకం పట్టుకొని ప్రతి రూల్ కనుక పాటించేవా లేదా అని నిన్ను అడిగితే ఖచ్చితంగా కాదు. ధర్మశాస్త్ర ప్రకారం ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా ఎంచబడడు, ధర్మశాస్త్రం చెప్తుంది. బైబిల్ ప్రకారం గనక నేను బైబిల్ పాటిస్తున్నానని చెప్పి నీతిమంతుడైన వ్యక్తి ఎవ్వరు కూడా లేరు. ఒకసారి చదవండి రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎలైనా ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా, బైబిల్ను పాటించుట ద్వారా ఏ వ్యక్తియు దేవుని ఎదుట నీతిమంతుడు కానేరడు. ధర్మశాస్త్ర ప్రకారం, దేవుని చెప్పిన ఆజ్ఞ ప్రకారము కోపపడిన నరహత్య చేసినట్లే ఈ రూలు ప్రకారము, ఈ ధర్మశాస్త్ర ప్రకారము దేవుని ఎదుట ఎవరైనా నీతిమంతుడిగా పరిగణింపబడతాడంటే లేదు అని బైబిలే చెప్తుంది. అదే పత్రికలో 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. కనుక మనం ఏమనగలము? ధర్మశాస్త్రమే పాపభూయిష్టమైనది. ధర్మశాస్త్రం పాపభూయిష్టమైనది అంటే కాదు, ధర్మశాస్త్రం లేకపోతే నాకు పాపమే తెలియదు అంటాడు పౌలు గారు. ఒక రూల్ అనేది లేకపోతే శిక్ష లేదు కదా, ఒక క్రమం అనేది లేకపోతే అతిక్రమం లేదు కదా. ఈ ధర్మశాస్త్రంలో అన్నీ కూడా రాయబడ్డాయి. దాని ప్రకారం చూసుకుంటే నాదంతా అతిక్రమమే, నాదంతా పాపమే. అది లేకపోతే నాకు పాపం ఉండేదే కాదు. ఒక రూల్ పెట్టకపోతే శిక్ష ఉండదు. అలానే ధర్మశాస్త్రం అనేది రూల్స్లో ఉన్నది, అన్నీ కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారం నేను పాపాత్ముడనే. అదే పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. అతిక్రమము అధికమగునట్లు ధర్మశాస్త్రము చేసింది ఇంకా ఎక్కువ చేయటానికి.
శిక్షను ఇంకా అధికము చేయటానికి, అతిక్రమాన్ని అధిగమించటానికి, అధికముగా చేయటకు ధర్మశాస్త్రము ప్రవేశించిందట. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రూలు ప్రకారము కానీ ధర్మశాస్త్ర ప్రకారము కానీ మనం నీతిమంతులుగా ఎంచబడదామా? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామా అంటే ఖచ్చితంగా కాదు. పాటించి ఎవడు కూడా మోక్షానికి వెళ్ళలేడు. మరి ఎలా వెళ్ళాలి అంటే కృప, ఆయన దయ, ఇవి ఉంటే వెళ్తాం అంతే. నేను పాటించాను వెళ్ళాలి అనుకుంటే కుదరదు. బైబిల్ ప్రకారం అందరం కూడా అది అసాధ్యం, చెయ్యలేమంతే. కోపపడకుండా ఉండలేము, విసిగకుండా ఉండలేము, తిట్టకుండా ఉండలేము, ఒక వ్యక్తి గురించి ఏదో చెప్పకుండా ఉండలేము. కృప ఒక్కటే ముఖ్యమంటాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఎలయనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు, అది కృప, వరం అనేది కృప కూడా రాయబడి ఉంటుంది. రోమపత్రిక 3:24. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చు ఉచితానుగ్రహం వలన మాత్రమే నీతిమంతులుగా చేయబడతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కృపను నమ్ముకొని ఆయన కటాక్షం కోసం వేచి చూడడం తప్ప మనం చేసినది మన పనుల వల్ల మోక్షానికి వెళ్ళలేము. ప్రైజ్ ది లార్డ్. అనగా కృపే మనకు మూలం, ఆయన దయే మనకు మూలం. దాన్ని నమ్ముకున్న వారు ధన్యులు. ఇక రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు స్వయముగా నరహత్యలు చేయట్లేదు కానీ వ్యక్తిత్వ హననం చేస్తున్నాం. ఏమిటది? వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్. ఒక వ్యక్తి గురించి వ్యర్థముగా పలకటం, ఒక వ్యక్తి గురించి అబద్ధ సాక్ష్యాలు పలకటం, ఒక వ్యక్తికి ఉన్న ఇమేజ్ని చెడగొట్టడం, ఒక వ్యక్తికి ఉన్నటువంటి మంచి పేరుని చెడగొట్టడమే ఈ వ్యక్తిత్వ హననం. ఇది ఎక్కువైపోయింది. నరహత్యలు లేవు, ఇప్పుడు చంపుకోటాలు లేవు, ఎదురుబడి సాటున ఉండి వ్యక్తిత్వ హననం, ఒక వ్యక్తి గురించి చెడు ప్రచారము చేయటం. పౌలు గారు అంటాడు, నీ నోటి నుండి ఒక్క దుర్భాష రాకూడదు, నీ నోటి నుండి ఒక్క మాట కూడా అబద్ధ సాక్ష్యము రాకూడదు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనము. సమస్త దుష్టత్వమునకు దూరముగా ఉండు, ఏమాత్రము అబద్ధము ఆడకము, కపటము కానీ అసూయ కానీ ఉండరాదు, పరదూషణము మానివేయుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండింటికి కొంచెం దూరంగా ఉంటే, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చెడగొట్టకుండా అనవసరమైన ప్రచారం చేయకుండా ఉంటే నరహత్యకు దూరంగా ఉన్నట్లే ఉంటుంది. ఒకటి, కృపని నమ్ముకోవాలి. రెండవది, చెడు మాటలు మాట్లాడకుండా, చెడుని వ్యాపించనివ్వకుండా చేస్తే కానీ ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళే భాగ్యం దొరుకుతుంది. సమస్త దుష్టత్వానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.